ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు దేవుని ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుని వాక్యము సెలవించిన రీతిగా దేవుడు నేను నా మహిమను ఎవరికి నేను చెందనీయను, ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. నా నామంకు చెందవలసిన మహిమ నా నామునికే చెందాలి. నాకు రావలసినటువంటి స్తోత్రము ఏ విగ్రహాలకి నేను చెందనీయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఎందుకంటే మనం నమ్మిన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, నమ్మదగిన దేవుడు, పూజార్హుడు, ఆరాధనకు యోగ్యునటువంటి దేవుడు. అందుకనే ఆయన నిజమైన దేవుడు గనుక, సృష్టికర్త గనుక, తనే సృష్టిని కలుగజేశాడు గనుక, తనే మనుషులు నిర్మించాడు, సృజించాడు గనుక ఆయనకి ఆ మాట అనే అధికారం ఉంది. ఏంటంటే నాకు చెందవలసిన మహిమను, నాకు రావలసిన స్తోత్రమును ఏ విగ్రహములకు నేను చెందనీయను అని అంత డేర్గా దేవుడు చెప్తున్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుడని, సృష్టికర్త అని అర్థం. కనుక అట్టి దేవుడు అలా చెప్పినప్పుడు మనం ఏ పరిస్థితిలోనైనా, ఏ విషయంలోనైనా, ప్రతి విషయంలో దేవుడికే మహిమ వెళ్ళేలా మనం చేయాలి, ప్రవర్తించాలి. దేవుడికే మహిమ వెళ్ళాలి, దేవునికే స్తోత్రము మనం చెల్లించగలగాలి. మన అనుదిన జీవితంలో కూడా ప్రతి విషయంలో ఏది జరిగినా, ఏది దేవుడు మనకి ఇచ్చినా, ఏ కార్యము దేవుడు చేసినా దేవుని నామానికే మహిమ కలిగేలా మనం చెయ్యాలి. దేవునికే స్తోత్రం మనం చెల్లించాలి, దేవునికి ఘనత ప్రభావాలు మనం చెల్లించాలి. అలా కాకుండా మనం దాన్ని ఏ మనిషికైనా లేదా ఏ వస్తువుకైనా లేదా ఏ పరిస్థితికైనా మనం గనక ఆ మహిమను, ఆ స్తోత్రమును వెళ్ళేలా చేసామా, లేదా మనకే ఆ మహిమ వచ్చేలా చేసుకున్నామా, దేవుడు అస్సలు ఊరుకోడు, దేవుడు దాన్ని తట్టుకోలేడు. అలాగ ఆయన జరగడానికి ఇష్టపడడు. దాని ద్వారా అలా జరిగితే వారి మీదకి దేవుని శిక్ష రావచ్చు, దేవుని ఉగ్రత రావచ్చు, దేవుని కోపం రగులుకోవచ్చు. కనుక ఎప్పుడైనా నీ ద్వారా, నా ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. మన స్తోత్రముల ద్వారా ఆశీనుడైన దేవునికి మహిమ కలగాలి. అందుకే మనం ప్రతి విషయంలో దేవునికి మహిమ చెల్లించాలి తప్ప ఏ మనిషికి, ఏ వస్తువుకి, ఏ పరిస్థితులకి మన మహిమను వెళ్ళేలా చేయకూడదు. అందుకే ప్రతి విషయంలో దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా అనుదినము మనం బ్రతకాలి దేవుని సన్నిధిలో. కనుక ఇది గుర్తుపెట్టుకుని ప్రతి దినం మన జీవితంలో మన ఏ చిన్న విషయంలో అయినా దేవునికి మహిమ చెల్లించేటువంటి ఆత్మీయ స్థితిని, జీవితాలను మనం అనుదినము కలిగిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో మనం జీవించే కృప దేవుడు మనకి అనుగ్రహించి ఆయన మహిమ పొందువునుగాక. ఆమేన్. పరమ తండ్రి, పరిశుద్ధుడా, గనుడైన యేసు నీకు వందనాలు. అయ్యా, నీ సన్నిధిలో సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లాలి. మాకు కాదు యెహోవా, నీ నామానికే మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీకు చెందవలసిన మహిమ మా ద్వారా నీకే చెందాలి. ఏ ఒక్కరికి అది వెళ్ళకూడదు నాయనా. ఆ విధంగా నీవే మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.